హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చేరగానే మీకు 60,000కి పైగా సాలరీ ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేసి వెంటనే ఒక జాబ్స్కి అయితే అప్లై చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది తెలపండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. కాస్ ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈ యొక్క విద్యుత్ సంస్థకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి అధికారికంగా అయితే రిలీజ్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే 5th పాయింట్ అనేది చూడండి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ద పర్సన్ సెలెక్టెడ్ మే బీ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఈ సంస్థకి మన హైదరాబాద్లో కూడా ఆఫీస్ అనేది ఉంది. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే మీరు చక్కగా వర్క్ చేసుకున్నటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆ సింగిల్ ఎగ్జామ్ కూడా మన హైదరాబాద్లోనే మీరు రాయొచ్చు అనమాట. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మన హైదరాబాద్లో ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అయితే సరిపోతుంది. అన్నీ కూడా ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీలలో ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ పోస్టులకి సంబంధించి సాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ స్కేల్ ఆఫ్ పే అని చెప్పేసి ఇచ్చారు. లెవెల్ 6 35,400 నుంచి 1,12,400 వరకు మీకు బేసిక్ పే అనేది ఉంటుంది. సో దాంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏనే 53% ఉంది. సో దాంతోపాటు హౌస్ రెంట్ అలవెన్సెస్, ఈ విధంగా మనకి చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు చేరగానే జాబ్లో 60,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులు ఏంటి అంటే మనకి నాన్ గెజిటెడ్ హోదాలో సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మనకి ఏప్రిల్ 17th ఏదైతే లాస్ట్ డేట్ ఉందో ఆ డేట్ నాటికి మీకు 30 years వరకు ఏజ్ అనేది ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అలాగే క్యాస్ట్ వరకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తించడం అనేది జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో మీకు ఆ యొక్క రిటర్న్ టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఒక సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఏదైతే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారో ఇందులో మనకి టెక్నికల్ అలాగే జనరిక్ ఏరియా నుంచి టాపిక్స్ మీద మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. 3 hours టైం అనేది ఉంటుంది. టోటల్గా మనకి 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి సంబంధించి టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 65% ఆఫ్ క్వశ్చన్స్ ఏమో టెక్నికల్ ఏరియాకి సంబంధించి, మిగతా 35% క్వశ్చన్స్ ఏమో జనరిక్ ఏరియా నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ జనరిక్ ఏరియా అంటే అందరికీ కూడా నార్మల్గా ఉంటుంది. టెక్నికల్ ఏరియా అంటే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ని బట్టి సో మనకి సబ్జెక్ట్స్ రిలేటెడ్గా టాపిక్స్ అనేవి అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకి జనరిక్ ఏరియా అంటే ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయంటే లాజికల్, అనలిటికల్ రీజనింగ్ క్యాపబిలిటీస్, క్వాంట్, జనరల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మీకు డీటెయిల్ సిలబస్ కావాలి అంటే మనకి టెక్నికల్ ఏరియాకి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లోనే మీరు ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వచ్చు. కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. సాలరీ ఏమో 60,000. సో నార్మల్గా మనకి ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే జాబ్స్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి. కానీ దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా లేవు. ఒకటే సింగిల్ ఎగ్జామ్. అందులో మీరు మంచి స్కోర్ సాధిస్తే డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ అప్లికేషన్ అనేది అందరూ కూడా చేయాలి. ఎందుకంటే
ఫిమేల్ క్యాండిడేట్స్కి ఫీ లేదు, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి 800 అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉందో సో ఇది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ నాన్ గెజిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మనకి రీసెంట్లీగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోయింది, కాకపోతే మనకి ఇంకా లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేస్తారు. సో మనకి నోటిఫికేషన్లోనేమో 18th మార్చ్ ఉంటుంది, కాకపోతే మనకి 17th ఏప్రిల్ వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ మనకి నోటీస్ అనేది రిలీజ్ చేశారు. కాబట్టి మీకు ఈ యొక్క నోటీస్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ సంస్థకి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. మన సొంత రాష్ట్రంలోనే మీరు చక్కగా జాబ్ చేసుకున్నటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీఈ కానీ బీటెక్ కానీ లేదా ఎంఎస్సి కానీ మీరు కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి గేట్ స్కోర్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏ స్ట్రీమ్స్లో మీరు క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇన్ఫర్మాటిక్స్. సో వీటికి సంబంధించినటువంటి వాటిలో మీకు ఇక ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. టోటల్గా 78 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి సబ్జెక్ట్స్ల వారీగా అంటే స్ట్రీమ్స్ వారీగా కూడా వేకెన్సీస్ ఇచ్చారు. సిఎస్లో 19, ఐటీలో 16, ఈసీలో 43 వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇందులో మనకి క్యాస్ట్ వారీగా కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ అనేది చూద్దాం. సో నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో అయితే ఇచ్చాను కదా. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NIELITకి సంబంధించి అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేస్తారు, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో 17th ఏప్రిల్ వరకు అయితే టైం అనేది ఉంది. సో అప్లై చేయడానికి మీరు ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇందులో ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో లాగిన్ పైన క్లిక్ చేసేసి మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనము లాగిన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, అన్ని కూడా ఒకసారి గమనించి అప్లికేషన్స్ అయితే పెట్టండి. సో మనకి ఒక్కటే సింగిల్ ఎగ్జామ్ ద్వారా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, అది కూడా 60,000కి పైగా సాలరీ. జస్ట్ మీకు ఈ యొక్క పర్టికులర్ బీటెక్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం సో గోల్డెన్ ఆపర్చునిటీకి అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి సో డెఫినెట్గా అయితే అప్లై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.